హాయ్, ఈరోజు నేను గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను అనమాట. సో మన పేరెంట్స్, అమ్మాయిల పేరెంట్స్ అమ్మాయిలను చాలా జాగ్రత్తగా పెంచుతారు, అమ్మాయిలకు చెప్తారు, కానీ అబ్బాయిలకి చెప్పరు. అండ్ మోర్ ఓవర్ మన పేరెంట్స్ అసలు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మనతో డిస్కషనే చెయ్యరు, అస్సలు చెయ్యరు. దానివల్ల ఇప్పుడున్న జనరేషన్కి అప్పుడున్న జనరేషన్కి ఈ రేప్స్ అనేవి, ఈ మిస్బిహేవ్స్ అనేవి కొత్తగా ఇప్పుడు 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 వచ్చినవి కాదు, ఎప్పటి నుంచో అవుతున్నాయి. సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇప్పుడు బయటికి వస్తున్నాయి, తెలుస్తుంది. అట్లాంటి మిస్బిహేవ్, అట్లాంటి బ్యాడ్ టచ్కి ట్రోమాలోకి వెళ్ళిన దాంట్లో నేను కూడా ఒకదాన్ని. టు బి ఫ్రాంక్, ఐ డోంట్ నో, నా ఏజ్ సెకండ్ క్లాస్ ఉంటాను, ఆ ట్రోమా ఇప్పటికి ఉంది నాకు. అట్లా ఎంతమంది అమ్మాయిలకు ఉంది అన్నది, అంటే మ్యాక్సిమం చాలా మంది అమ్మాయిలకు ఉంటుంది. 24/7 ఏ పేరెంట్ ఏ పిల్లల్ని మానిటర్ చెయ్యరు, జాగ్రత్తగానే పెడతారు. కానీ అబ్బాయిలకు ఎందుకు చెప్పరు దట్ యూ షుడ్ నాట్ టచ్ గర్ల్స్ అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రతి అమ్మాయి ఇలా వేసుకుంది కాబట్టి షీ వాంటెడ్, అంటే తనకు కావాలని చేసుకుంది, దట్ షీ వాంటెడ్ టు గెట్ రేప్డ్ అన్న స్టేట్మెంట్ ఒకటి ఇస్తారు కదా. సో చిన్న పిల్ల 6 months పాప, డైపర్ వేసుకున్న పిల్లలు, చనిపోయిన డెడ్ బాడీస్, ఇట్లున్నాయి చాలా ఇన్సిడెంట్స్. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇట్లా ఉన్నాయా అని అనిపిస్తుంది అనమాట. సిన్స్ ఇయర్స్ నేను చూస్తున్నా. అది ఎంత ట్రోమా ఇస్తుంది అంటే ఎక్కడికో తీసుకెళ్ళి ఆపేస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు అయిన ఇన్సిడెంట్ కూడా మళ్ళీ ముంగడికి వస్తుంది. నిద్ర రాదు, తినము, చెయ్యము, కానీ ఎవ్వరు ఆలోచించరు ఇవన్నీ. రేపు ఎన్ని రోజులు క్యాండిల్ మార్చ్ చేయడానికి మాత్రమే, అంటే క్యాండిల్ మార్చ్ అయిపోతుంది, శిక్ష పడుతుంది పడదు ఎవరికి అవసరం లేదు. కానీ రెగ్యులర్ లైఫ్లో రొటీన్లో ఇవన్నీ అవుతూనే ఉంటాయి, రోజు అవుతాయి. కానీ ఎవరికి అవసరం లేదు. మళ్ళీ పెద్ద ఇన్సిడెంట్ కావాలి, మళ్ళీ టీవీలలో రావాలి, అప్పుడు మళ్ళీ ఒక్కరి కోసం క్యాండిల్ మార్చ్ చేస్తారు, అందరి కోసం చెయ్యరు. ఇప్పుడు రీసెంట్ టైంలో ఇప్పుడు డాక్టర్ తనకు అయ్యింది కాబట్టి తన గురించి మార్చేస్తున్నారు. కానీ ఎన్ని అవుతున్నాయి, ప్రతిదానికి మనం ఎందుకు చేస్తలేము? అసలు ఎందుకు చెయ్యాలి మనము? అక్కడ దెన్నందరు ఎందుకు చంపేస్తలేరు వాళ్ళని? మీకు అంటే ముట్టుకుంటే పాపమా, రేప్ చేస్తే పాపమా అంటున్నారు కదా. ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒక ల్యాండ్ని కబ్జా చేస్తే ఒక పర్సన్, అరే వీడు ఆక్రమించేసిండు మా ల్యాండ్ అని చెప్పి ఇంకొక మనిషి ప్లాన్ చేసి వాళ్ళని మర్డర్ చేయించిన సినారియోలు సినిమాలలో చూస్తాము, రియల్ లైఫ్లో నేను కూడా చాలా చూసిన. కానీ ఒక అమ్మాయి పర్మిషన్ లేకుండా వాళ్ళని ముట్టుకొని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు, అసలు వాళ్ళ మాంసం కాదా ఇది, బ్లడ్ కాదా ఇది? డూ యూ థింక్ వి గర్ల్స్ ఆర్ టాయ్స్? మేము బొమ్మల్లాగా కనిపిస్తామా? మీకు చూస్తారు, కమెంట్ మీకు నచ్చింది అనుకుంటారు, మీకు ముట్టాలనిపిస్తే ముడతారు, కానీ దానివల్ల ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది మాకు అన్నది మీరు ఏ రోజైనా ఆలోచిస్తారా? ఐఎమ్ ఆస్కింగ్ టు ఎవ్రీ వన్. అంటే నా ఫ్రెండ్స్ గురించి నేను అనట్లే, ఐఎమ్ టాకింగ్ టు ఆల్ ది మెన్. ఇప్పుడు నాతో మంచిగా ఉన్న వాళ్ళు వేరే అమ్మాయిలతో మంచిగా ఉంటారు అంటే ఐ కాంట్ టెల్ దాట్. నాతో మంచిగా ఉంటారు కాబట్టి వేరే వాళ్ళతో కూడా మంచిగా ఉంటారు అని నేను ఎట్లా అనుకుంటాను? నా ఫ్రెండ్స్ అయినా సరే, నా బ్రదర్ అయినా సరే, ఎవరైనా సరే. ఇప్పుడు నా తమ్ముడు నాతో మంచిగా ఉంటాడు, ఇట్ డజంట్ మీన్ దట్ వాడు వెళ్ళి వేరే అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తలేడు, లేకపోతే వేరే అమ్మాయిలను వేరే ఇంటెన్షన్తో చూస్తలేడు అని నేను చెప్పలేను కదా. బికాస్ ఐ కాంట్ ట్రస్ట్ ఎనీ మ్యాన్. అట్లా అయిపోయింది, అది చిన్నప్పటి నుంచి అట్లనే ఉంది మాకు. బేర్లీ ఎవరైనా ట్రస్ట్ చేస్తే మళ్ళీ అటే పోతుంది. ప్రతి ఒక పాయింట్లో సత్యయుగంలో మాన్స్టర్స్ వేరు, దేవుళ్ళు వేరు అని ఉంటుండే. కానీ కలియుగంలో మాత్రం ఒకటే మనిషిలా మాన్స్టర్ ఉన్నాడు, ఒకటే మనుషుల దేవుడు ఉన్నాడు, అట్లున్నది అనమాట. కాకపోతే అక్కడ అసలు ప్రతి విషయంలో ఫెయిల్ అవుతున్నాం మనము. పర్పస్ ఆఫ్ ది సెక్స్ చెప్పము మనం పిల్లలకి, కానీ అసలు ఏం డిస్కషన్ చెయ్యం మనము. ఎవరికి నచ్చిందాడు చేసేస్తాడు, ఎవడు ఏం ముట్టుకోవాలని కూడా ముట్టుకుంటాడు, చంపేయాలని కూడా చంపేస్తాడు. మేము క్యాండిల్ మార్చులు చేసేస్తాము, అన్నీ అవుతాయి. మళ్ళీ కదా డైలీ రొటీన్లు వచ్చేవారికి బస్లో పోతే ముట్టుకుంటాడు, ట్రైన్లో పోతే ముట్టుకుంటాడు, నడుచుకుంటూ పోతే ఫ్లర్ట్ చేస్తారు. ఫ్లర్ట్ అన్నది వేరే విషయమేమో, టీజ్ చేస్తారు. ఇట్లా నోటికి ఏదొస్తే అది అరే మంచిగా ఉందిరా పోరి, మస్తుందిరా మాల్ అనుకుంటే వేసేస్తారు. అది ఎంత అంటే ఇంటికి వచ్చి చెప్పినాం అనుకో, సరే బేట రేపటి నుంచి పోకు, కథ బతుకు బస్ స్టాండ్. ఇట్లనే అవుతుంది మాతోటి. నేను చెప్పాలనుకున్న పాయింట్స్ చాలా ఉన్నాయి, కానీ ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, మీరు ఒక అమ్మాయిని ముట్టుకునే ముందు తన కన్సెంట్ అడగాలి. మీకు ఫస్ట్ థింగ్, డూ యూ థింక్ అసలు సెక్స్ అనేది ఏంది, దేనికోసం చేస్తారన్న నాలెడ్జ్ మీకుందా, లేకపోతే మీ హార్మోన్స్ అంత ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయో నాకు అర్థమైతలేదు. ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి చేసేదానికి ఒక పర్పస్ ఉంటుంది. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అవసరం లేదు మీకు. మేము పబ్లిక్ ప్రాపర్టీ అనుకొని అమ్మాయిల మీద పడి ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు. తర్వాత
మళ్ళీ ఆమె ఇట్లేసుకుంది ఆమె అట్లేసుకుంది అని అంటారు. బేసిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలంటే పేరెంట్స్ మానిటర్ చేయాలి అని అంటే వాళ్ళకి పాసిబుల్ అవ్వదు. బట్ సోషల్ మీడియాలో కానీ లేకపోతే స్కూల్స్లలో కానీ ప్రతి ప్లేస్లో అసలు పిల్లలకి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ స్టార్టింగ్ నుంచే నేర్పించాలి. మొత్తం దునియా మొత్తం చేంజ్ అయిపోతుంది అని నేను చెప్పను, అంటే అది చేయడం వల్ల చేంజ్ అవుతుంది అని నేను అనను. ఎందుకంటే ప్రతి టైంలో ప్రతి అమ్మాయిని కాపాడడం అనేది ఇంపాసిబుల్ ప్రాక్టికల్గా. కానీ ఇది అవాయిడ్ చేయాలి అని అంటే అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్ పక్కా నేర్చుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు అరే నేను సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నా కదా నేను ఎడికన్నా పోవచ్చు అన్న భ్రమలో మాత్రం అమ్మాయిలు అసలు ఉండకండి. ఇది మన దేశం మన ఇల్లులా కనిపిస్తుంది, కానీ మనమే ఆట బొమ్మలం. సో నీ సేఫ్టీ కంటే ఇంకేది ఇంపార్టెంట్ కాదు. సో మేక్ ష్యూర్ యు ఆర్ నాట్ గోయింగ్ అలోన్ ఎనీవేర్ ఆర్ యు ఆర్ నాట్ టేకింగ్ రిస్క్. నీ లైఫ్ రిస్క్ చేసి నువ్వు చేసే పని ఏదన్నా అసలు అది వర్తే కాదు. సో డోంట్ డూ దాట్, బీ కేర్ఫుల్. అండ్ ఐ హ్యావ్ ఫ్యూ పాయింట్స్ టు డిస్కస్, బట్ ఆ వీడియో పెట్టి చాలా ఏమంటారు గ్యాప్ వచ్చేసింది, నాకు టైం దొరకలేదు. సో ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్. నాకు చాలా డిస్టర్బ్డ్ ఉంది, లిటరలీ చాలా అంటే చాలా డిస్టర్బ్డ్ ఉన్నా నేను. అది నేను ఏదైతే నా థాట్స్ ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంటేషన్లో అది ప్రాసెస్ నడుస్తుంది. నేనైతే సపోర్ట్ అడిగానో లైక్ ఐ నీడ్ కొంతమంది టీం కావాలి నాకు. అంటే లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎన్జిఓ కైండ్ ఆఫ్ థింగ్, బట్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ఇట్. అంటే స్కూల్స్కి వెళ్ళి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి లైక్ కోఎడ్ స్కూల్స్ కానీ లేకపోతే ఓన్లీ వర్క్ ప్లేసెస్ అయినా పర్లేదు. దెర్ ఈస్ అ నో ఏజ్ బ్రాండ్ అనేది ఏం లేదు. ఐ హ్యావ్ దట్ గట్స్ టు టాక్. అంటే అందరికీ చెప్పాలి, దానికి మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ కావాలి నాకు టు ఎక్స్ప్లెయిన్ దట్ కంటెంట్, టు డిస్కస్ ఇట్. అంటే అనుకోగానే అవ్వదు, ఇట్ నీడ్ అ లాట్ మోర్ వర్క్. అంటే స్కూల్స్కి వెళ్ళి చెప్పాలి, సో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ర్యాండమ్లీ ఇష్టం వచ్చిన వర్డ్స్ వాడలేము వాళ్ళ ముందు. సో ఒక ప్రాపర్ ఏమంటారు కంటెంట్ కావాలి, దానికోసం కొంచెం టైం పడుతుంది. అండ్ కొంచెం ఒక టీం కావాలి. అంటే ఏదో ఉద్ధరించేస్తామని కాదు, అట్లీస్ట్ తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. చిన్న చిన్న పిల్లలు, అదే 9th క్లాస్ వాళ్ళు చిన్న పిల్లల మీద, 7th క్లాస్ వాళ్ళు చిన్న పిల్లల మీద అంటే దే డోంట్ హ్యావ్ దట్ ఏమంటారు అవేర్నెస్ లేదు వాళ్ళకి. గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటిది, అసలు మనం ముట్టుకోవచ్చా, మనం ఇట్లా చెయ్యొచ్చా చెయ్యొద్దా అన్నది ఐ డోంట్ నో వాట్ పేరెంట్స్ ఆర్ డూయింగ్. వాళ్ళ మైండ్లో అవన్నీ రన్ అవుతున్నాయి అన్నప్పుడు ఒక పాయింట్లో కాకపోయినా ఒక్కొక్క పాయింట్లో మనకి అవన్నీ ఎలా తెలుస్తున్నాయి అని చెప్పి మానిటర్ చేయాల్సిన బాధ్యత మన ఇప్పుడు నేను వెళ్ళి ఎక్కడనో ఎవరినో ప్రొటెక్ట్ చేయలేను. వాట్ ఆల్ ఐ క్యాన్ డూ ఈస్ నా పక్కన ఉన్న సరౌండింగ్స్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, నా వల్ల ఎంత అవుతుంది, ఎంతమందికి నేను చెప్పగలుగుతాను అనే నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఎ మదర్, అంతకంటే ముందు అమ్మాయిని. ఐ హ్యావ్ బీన్ త్రూ ఎ లాట్. ఐ యూస్ టు ట్రావెల్ ఇన్ ది బస్సెస్, నాకు తెలుసు అది. బట్ స్టిల్ ఐ థాట్ ఇంకా గమ్ము నుండి ఏం రాదు, ఒక పాయింట్స్లో మాట్లాడాలి. నాతో ఎంత అవుతుందో అంత చేద్దామని డిసైడ్ అయినాను. నాకు తెలుసు నేనేమో పిచ్చిగా ఆవేశం ఏమేమో మాట్లాడేసి ఉంటాను, బట్ నాకు ఏం చెప్పాలనిపిస్తుంది అది మాట్లాడేసిన నేను. బట్ మీకు అర్థం అయ్యి ఉంటే, ఎవరైనా నిజంగా ఇంట్రెస్టెడ్ ఉంటే, వీ ఆల్ టుగెదర్ వర్క్ యాజ్ అ టీమ్. అండ్ దానికి ప్రాపర్గా లీగల్గా ఏమేమి చేయొచ్చు అంటే, లీగల్గా మనము పర్మిషన్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని ఏం చేయొచ్చు. కానీ దానికి ఏమంటారు ప్రాపర్ కంటెంట్ కావాలి, దానికోసం కూర్చోవాలి. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ వర్క్. ఏదో మారిపోతుంది దేశం చిటికలల్లో అని నేను అనను, బట్ అట్లీస్ట్ ఒక 1%, 0.1% అన్నా ఐ వాంట్ టు డూ ఇట్. అంటే అట్లీస్ట్ అవేర్ అవుతారు, ఒక ఇద్దరు పిల్లలన్నా మారుతారేమో. ఒక్క పెద్ద మనిషి అయినా ఓకే, ఒక్క అమ్మాయి ఒక్కతే ఉంటే నన్ను ప్రపంచం చూడకపోయినా సరే ఐ హ్యావ్ టు ప్రొటెక్టర్. అంటే మెన్ అందరికీ రాకపోయినా ఒక్క అబ్బాయికి వచ్చినా కానీ, నేను ఎవరు లేనప్పుడు అమ్మాయిని ప్రొటెక్ట్ చేయాలి నేను అన్న జోన్లో ఉన్నా కానీ చాలు కదా అన్న ఒపీనియన్ తోటే వీడియో చేస్తున్నాను. పిచ్చిగా మాట్లాడినా అనిపిస్తే ఏం అనుకోకండి ప్లీజ్. మీకు టైం వేస్ట్ అనుకుంటే స్కిప్ చేసేసేయండి. బట్ దిస్ ఈజ్ ఆల్ ఐ వాంట్ టు టెల్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. ఐ ఆల్ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.